హలో ఎవ్రీవన్, ఈరోజు మీకు నేను కజ్జికాయల రెసిపీ చేసి చూపించబోతున్నాను. పండుగ ఏదైనా తెలుగువారు ఎక్కువగా చేసుకునే పిండి వంటకం, పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉండే కజ్జికాయలు. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఎంతో ఇష్టంగా తినే ఈ కజ్జికాయలను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి. ముందుగా ఓ పెద్ద కప్పు నిండా మైదా పిండి తీసుకున్నాను. మీరు గోధుమ పిండి కూడా వాడచ్చు. కొంతమంది ఇందులో సాల్ట్ వేస్తుంటారు. ఇది స్వీట్ కోసం చేస్తున్నాం కాబట్టి నేను వేయలేదు. ఇప్పుడు కొద్దిగా ఆయిల్ వేసుకుని బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత కొద్దిగా వాటర్ పోసుకుంటూ మెత్తని ముద్దలా కలిపి మూత పెట్టేసి పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు ఓ కప్పు పప్పులు, ఓ కప్పు బెల్లం తీసుకున్నాను. ఇప్పుడు ఒక మిక్సీ జార్లో పప్పులు వేసుకొని మెత్తగా పొడి చేసుకొని ఓ పెద్ద బౌల్ తీసుకొని అందులో వేసుకోవాలి. ఇప్పుడు బెల్లంని మిక్సీ జార్లో వేసి పొడిగా చేసుకొని బౌల్లో వేసుకొని బాగా కలపాలి. ఇప్పుడు స్టవ్ పై పాన్ పెట్టి కొద్దిగా నెయ్యి వేసి సన్నని ఎండు కొబ్బరి తురుము వేసి లైట్గా వేయించాలి. ముందుగా రెడీ చేసుకున్న పొడిలో వేయించిన ఎండు కొబ్బరి తురుము, టీ స్పూన్ యాలకుల పొడి వేసుకొని మొత్తం కలిసేలా మిక్స్ చేసుకుంటే స్టఫింగ్ రెడీ అయిపోతుంది. ఇప్పుడు ముందే కలుపుకున్న మైదా పిండి ముద్దను తీసుకుని మరోసారి బాగా కలిపి దాన్ని 2 సమాన భాగాలుగా చేసుకోవాలి. ఇప్పుడు ఒక శుభ్రమైన ప్లేస్లో కొద్దిగా పొడి పిండిని చల్లుకొని ఒక పిండి ఉండను తీసుకొని పెద్ద వెడల్పాటి చపాతీలా చేసుకోవాలి. దానిపై ఏదైనా అంచులు షార్ప్గా ఉండే బాక్స్ మూతతో కాస్త వత్తినట్లు ప్రెస్ చేస్తే రౌండ్ పూరీలా వస్తుంది. అలా వీలైనన్ని వత్తుకొని ఎక్స్ట్రా పిండిని తీసేసుకొని మిగిలిన పిండిలో ముద్దలో వేసుకొని కలుపుకోవాలి. చాలా మంది ఏం చేస్తుంటారంటే చిన్న పిండి ఉండలతో చపాతీలా చేసుకొని అందులో స్టఫింగ్ ఉంచి కజ్జికాయలు చేసుకుంటారు. అలా ఒక్కొక్క చపాతీ చేసుకుంటే కాస్త ఎక్కువ టైం పడుతుంది. ఇలా చేసుకుంటే ఈ చిన్న ట్రిక్తో తక్కువ టైంలో ఎక్కువ కజ్జికాయలను రెడీ చేసుకోవచ్చు. ఇప్పుడు కజ్జికాయలు చేసే మేకర్ తీసుకొని కొద్దిగా అంచులకు ఆయిల్ అప్లై చేసి తయారు చేసుకున్న చపాతీ పెట్టి ఇందులో 2 టేబుల్ స్పూన్ల కజ్జికాయల పొడి వేసి మేకర్ అంచులకు లైట్గా తడి అంటించి క్లోజ్ చేసి గట్టిగా ప్రెస్ చేయాలి. ఆ తర్వాత మిగిలిన పిండి తీసేసి మేకర్ ఓపెన్ చేసి కజ్జికాయలను ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలా మిగిలిన కజ్జికాయలను కూడా ఇలానే రెడీ చేసుకుని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత కజ్జికాయలను నెమ్మదిగా ఆయిల్లో వేసి మంటను మీడియంలో పెట్టి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. రెండు వైపులా లైట్ బ్రౌన్ కలర్ రాగానే ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. అంతే, ఇలా సింపుల్గా మిగిలిన అన్ని కజ్జికాయలు వేయించుకుంటే సరే. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.